ఇప్పుడు అలాగే మనకి చాలామంది ఈ సమస్యలు మన విమర్శలు చేస్తున్న వాళ్ళందరూ కూడా చాలామంది ప్రముఖంగా ఏంటంటే ఏదో కాల్ చూపిస్తారనమాట. అంటే ఎక్కడో మనం కొంతమంది ఇప్పుడు 'త్యాగంటి' గారు గాని, ఎవరైనా వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు అదంతా కంటిన్యూషన్‌గా మనకి వినిపించరు. అందులో ఒక బిట్ తీసుకొని ఇలా చెప్తున్నాడు చూడండి. దీని వెనకాల ఎలా ఉంటుంది, మాది ఇలా ఉంటుంది, మా దేవుడు ఇలా అని ఇలా ఆ బిట్స్ మనం చూసేవాడి కలిపి వాళ్ళు ఏదో విధంగా మన మనోభావాలు అంటే వాళ్ళ మనోభావాలు మనని గాని, మన మనోభావాలు వాళ్ళు గాని దెబ్బతీసేలా మనం చేసుకుంటాం తప్ప అసలేదో మనం చాలామంది యువతగా చెప్పాను. సినిమాకెళ్ళినప్పుడు మీరు ఆ సినిమాలో ఉన్నప్పుడు చిన్న చిన్న పాయింట్ అయినా సరే ఒక మంచిని గ్రహించండి. లాస్ట్ వరకు ఏదో మెసేజ్ ఇస్తాడు వాడు. సినిమా తప్పుగా చూడడం కానీ దాని మెసేజ్ పట్టుకోవాలి. అది ఏమి ఇచ్చాడు? ఏ మెసేజ్ లేకుండా ఏం మూవీ ఉండదు. కానీ అది వదిలేస్తున్నారు వాళ్ళు. వాడు ఆ ఫైటింగ్ చేసాడు. వాడు ఆ డాన్స్ చేసింది. ఆవిడ హీరోయిన్ ఆ డ్రెస్ వేసింది. అక్కడ అలా ఉంది. ఇక్కడ ఇలా ఉంది. ఇవేనే చెప్పుకుంటున్నాం తప్ప అసలు వచ్చిన మెసేజ్‌ని మనం పట్టుకోవట్లేదు. ఇప్పుడు సినిమా తీసేవాళ్ళు తప్పను, చూసేవాళ్ళు తప్పను అది పక్కన పెడితే, మన మన ఆ మెసేజ్ ఎందుకు పట్టుకోవట్లేదు? అలాగే ఇక్కడ కూడా ఏంటంటే, ఇటువంటి మధ్యలో అన్నీ వదిలేసి ఎక్కడెక్కడో మధ్య షార్ట్స్‌ని తీసుకొని, ఆ బిట్ దీనికి కలిపి అలా అన్నాడు చూడండి, ఇలా అని చెప్పి కలిపి వాళ్ళు వ్యాఖ్యానం చేయడం అనేది అది కరెక్ట్ కాదు. కానీ ఏంటి వాళ్ళు మొత్తం వినండి. వాళ్ళేమి చెప్తున్నారో వినండి. ఎవరిదైనా సరే ఎవరిదైనా వినండి. విన్న తర్వాత మనం వాళ్ళకి కామెంట్ చేసినప్పుడు డెఫినిట్‌గా దానికి ఇలా కామెంట్ దేనికది వాళ్ళు మాట్లాడారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక విషయం ఉందనుకోండి. బాగా చాలా కోపమొచ్చేసింది. వాడి మీద నాకు చాలా కోపమొచ్చేసింది. కొట్టేంత కోపమొచ్చింది. వాడు అలా చేసాడు. ఏదో చెప్తూ ఉంటారు ఒక కథలో. అదంతా కట్ చేసి కోపమొచ్చేసిందండి. ఒక సాధువు కూర్చొని ఉపన్యాసం చెప్తూ అంత ఉగ్రంగా మాట్లాడుతున్నాడు. అవన్నీ కట్ చేసేసి నాకు చాలా కోపమొచ్చేసింది. కొట్టేంత కోపమొచ్చింది అవతలవాడిని అనే ఆ పాయింట్‌ని చూడండి నీ సాధువు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. అంటే ఎట్లాగా? అంటే ఆయన ఎందు గురించి ఆ మాటలు మాట్లాడుతున్నాడు అంటే రావణాసురుడే రామాయణంలో రావణాసురుడి గురించో లేకపోతే భారతంలో కంసుడి గురించో ఎవరి గురించో చెప్తున్నప్పుడు ఆ చెప్పే భావంలో, ఆ భాషణలో ఏదో వాడు ఇంత ఇంత ఉగ్రంగా మాట్లాడాడు అనే పాయింట్ ఉంటుందనుకోండి. అవన్నీ వదిలేసి, ఆ మాట మట్టుకే పట్టుకొని చూడండి సాధువు ఈయన ఉపన్యాసం చెప్తున్నాడు, ఈయన ప్రవచనం చెప్తున్నాడు, అందరి మనన పోతున్నాడు, ఈ పాయింట్ మాట్లాడాడని చెప్పి విమర్శ పెడితే ఎట్లాగా? మీరేంటి మీరు విమర్శించాలి అనుకుంటే మొత్తం చదువు అంతా వినిపించండి. వినిపించి ఈయన ఇలా చేశాడని చెప్పండి. ఓన్లీ చిన్న మధ్యలో ఎక్కడో పట్టుకొచ్చేసి ఆ మధ్యన 'త్యాగంటి' గారి గురించి కూడా యాదవుల గురించి ఏదో కామెంట్ చేశారని ఏదో పెద్ద వాళ్ళు ఆఖరికి సారీ చెప్పించగలరు పరిమితి అది శుభం అండి. అంతంత పెద్ద పెద్ద మంచి విద్వాంసుల చేత మనం సారీ చెప్పించుకోవడం అనేది మనకి మంచిది కాదు. ఎందుకు అట్లా చెప్పారో మనం గ్రహించగలిగితే చాలు. యువత మేలుకో. జై శ్రీరామ్.